హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నెక్స్ట్ వీక్ 52-వీక్ హై బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చూద్దాం. ఈ స్టాక్స్ అనేవి మనకి షార్ట్ టర్మ్ అండ్ అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి యూజ్ అవుతుంది. ముందుగా మనకి బిఎల్ఎస్ ఇంటెల్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ స్టాక్ అనేది మనకి అరౌండ్ 388 లెవెల్ నుంచి 489 లెవెల్ వరకు ర్యాలీ అయితే అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టాక్ అనేది కన్సోలిడేషన్ రేంజ్లో ఉంది. సో మనకి ఈ స్టాక్ ఎప్పుడైతే 522 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కరెక్ట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 643 లెవెల్. ఈ స్టాక్లో మనం అరౌండ్ 20% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముత్తూట్ ఫినాన్స్. ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ 2033 లెవెల్ నుంచి 2257 లెవెల్ వరకు మంచిగా ర్యాలీ అయితే చేస్తుంది. అండ్ అలానే ఈ స్టాక్ అన్నది 52-వీక్ హై దగ్గరలో ఉంది. అండ్ ఈ స్టాక్లో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 2276 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కరెక్ట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 2479 లెవెల్. ఈ స్టాక్లో మనం అరౌండ్ 9% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ స్టాక్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మనకి అరౌండ్ 442 లెవెల్ నుంచి 627 లెవెల్ వరకు చాలా మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత స్టాక్ అనేది కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ స్టాక్ 52-వీక్ హై వచ్చేసి 630 లెవెల్. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 643 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కరెక్ట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 30% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అరౌండ్ 837 లెవెల్. ఇంకా నెక్స్ట్ స్టాక్ 361. బట్ 52-వీక్ హై దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాం. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 1320 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కరెక్ట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే ఈ స్టాక్లో మనం అరౌండ్ 20% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ కార్మండల్. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 1978 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 10% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన టార్గెట్ లెవెల్ వచ్చేసి అరౌండ్ 2185. ఇంకా నెక్స్ట్ స్టాక్ నావీ ఫ్లోరైన్. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 3215 లెవెల్ నుంచి 4007 వరకు చాలా మంచి ర్యాలీ అయితే అయింది. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 4018 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 4523 లెవెల్. ఈ స్టాక్లో మనం అరౌండ్ 12% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్ 197 కమ్యూనికేషన్స్. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 1063 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కరెక్ట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 35% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అంటే అరౌండ్ 1440 లెవెల్. ఈ స్టాక్స్ అన్నీ కూడా 52-week హై దగ్గరలో ఉన్న స్టాక్స్. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.